స్థానిక సంస్థల ఎన్నికలు మరొక 6 నెలలు వాయిదా పడ్డాయా? బీసీ కులగణన తరువాతే ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ ప్రకటించారు. కానీ అంతలోపు ఎవరైనా కోర్టుకు వెళితే ఎన్నికల పరిస్థితి ఏంటి? లోకల్ బాడీ ఎన్నికలపై ప్రజా ప్రతినిధులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకో 6 నెలల దాకా జరిగేలా కనిపించడం లేదు. బీసీ కులగణన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలంటూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే సర్పంచుల పదవీకాలం ముగియగా ప్రత్యేక అధికారుల పాలన గ్రామాల్లో నడుస్తుంది. దాంతో ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి మరో 3-4 నెలల్లో ఎన్నికలు జరిపిస్తామంటూ చెప్పడంతో అభ్యర్థులు ఉసూరుమంటున్నట్టు తెలిసింది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల వాతావరణం ఇప్పటికే నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా కొత్త జోష్లో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు త్వరగా జరిగితే తమకు పదవులు వస్తాయని ఆశపడుతున్నారు. కానీ బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా మరో 4 నెలల సమయం పడుతుందని చెప్పడంతో సొంత పార్టీ నేతలు కూడా మరో 4 నెలలు ఈ ఖర్చులు భరించాల్సిందేనా అని ఆందోళన చెందుతున్నారట. ఈ నెల 15వ తేదీన గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన ప్రారంభమైందని ప్రకటించారు. బీసీ కమిషన్ ద్వారా రానున్న 3-4 నెలల్లో బీసీ జనాభా లెక్కలు తీస్తామని, ఆ వర్గాలకు దక్కాల్సిన వాటా ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అందుకే సీఎం మరో 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళితే ఇంకా ఆలస్యమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అధ్యయన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టు తెలిసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పనిచేసిన 2 బీసీ కమిషన్లు వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉద్యోగ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. తాజాగా బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ అధ్యక్షతన బీసీ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషన్ జిల్లాల వారీగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించడంతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానున్నట్లు కనిపిస్తుంది. త్వరలోనే బీసీ కమిషన్ మాజీ చైర్మన్లు, సభ్యులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించిన అనంతరం కులగణన కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని చైర్మన్ నిరంజన్ ప్రకటించారు. ఆ తరువాత జిల్లాల వారీగా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేసిన తర్వాతే బీసీ రిజర్వేషన్లు తేల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ వచ్చాక ఈ 10 ఏళ్ల కాలంలో 2 బీసీ కమిషన్లు పనిచేశాయి. బిఎస్ రాములు చైర్మన్ గా వ్యవహరించిన కమిషన్ 3 ఏళ్ల పాటు పనిచేసి అత్యంత వెనుకబడిన కులాల లెక్కలు తేల్చడంతో పాటు మైనారిటీ రిజర్వేషన్లపై కసరత్తు చేసింది. రాములు కమిషన్ సిఫారసులకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం ఎంబీసీ కేటగిరీని విభజించింది. ఆ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, వరుసగా 3 ఏళ్ల పాటు ₹1000 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించింది. ఆ తర్వాత వకుల భరణం కృష్ణమోహన్ అధ్యక్షతన 2వ బీసీ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఈ కమిషన్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై లోతైన అధ్యయనం చేసింది. అంతేకాకుండా స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి బీసీ కమిషన్లు రూపొందించిన అధ్యయనాలను సైతం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ కమిషన్ చైర్మన్ పదవీకాలం ముగియడంతో కొత్త కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే స్థానిక సంస్థల్లో కోటా పెంపుపై ఇప్పటికే 2 కమిషన్లు నివేదికలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం తాజా కమిషన్ని డెడికేటెడ్ కమిషన్ గా ప్రకటించడం, విధి విధానాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించడంతో గత కమిషనర్లు చేసిన అధ్యయనాలు అటకెక్కినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణులు మాత్రం నిరుత్సాహానికి గురవుతున్నాయి. మరో 6 నెలల్లో ఎన్నికలు జరగకపోతే తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. చూడాలి మరి, కోర్టు టెన్షన్ లేకుండా లోకల్ బాడీ ఎన్నికలు సజావుగా జరుగుతాయా, లేదంటే ఇంకా ఏదైనా చిక్కుముడి పడుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.